దేవాలయాల పునరుద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం. మన గుడి మన బడి బలం. సో ముఖ్యంగా దేవాలయాలు నిర్మించడం మీద ఈ మధ్యకాలంలో ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. నేను ఎప్పుడూ మా జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ ప్రజలు మా దగ్గరికి వచ్చి అన్న కొత్త దేవాలయం కడుతున్నాం, మీ సహకారం అందించండి అంటారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, దేవాలయాలు నిర్మించడం ముఖ్యం కాదు, నిర్మించినటువంటి దేవాలయాల్లో ప్రతిరోజు కూడా భగవంతుడికి ధూపదీప నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యమైంది. ఎన్ని దేవాలయాలు నిర్మించడం అన్న కంటే కూడా ఆ దేవాలయాల్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయా, ప్రతిరోజు దేవుడికి నైవేద్యం పెడుతున్నామా, అక్కడ కార్యక్రమాలు సజావుగా జరగడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అయితే ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఎక్కడ పోయినా కూడా నార్త్ ఇండియన్సే కనబడుతున్నారు. మన హోటల్లో పోతే సర్వీస్ చేసేవాళ్ళు ఒరిస్సా వాళ్ళు కనబడుతున్నారు. అదేవిధంగా మనము ఇల్లు కట్టుకుంటే మార్బులు బండలు వేసేది ఉంటే రాజస్థాన్ వాళ్ళు కనబడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేవాళ్ళు యూపీకేలు కనబడుతూ ఉన్నారు. దర్వాజలు కిటికీలు చేసేవాళ్ళు బయట రాష్ట్రాల వాళ్ళు కనబడుతూ ఉన్నారు. మేస్త్రీలు ఇతర రాష్ట్రాల నుంచే కనబడుతున్నారు. లేబరు ఇతర రాష్ట్రాల నుంచే కనబడుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసే చోట చివరికి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారితే పొలంలో నాట్లు వేయడానికి కూడా మగ కూలీలు జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు. సరే, అక్కడితో ఆగిందా? బార్బర్ షాపుల్లో పోతే బార్బర్స్ కూడా బయట రాష్ట్రాల్లోనే వచ్చినారు. పోనీ అక్కడితో ఆగిందా? దేవాలయాలకు పోతే కూడా అయ్యగారు యూపీకేలో వస్తున్నాడు. ఈ భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనకు రాదు. మంత్రాలు కూడా హిందీలోనే చదువుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎందుకు ఆ పరిస్థితి వస్తూ ఉంది? సరే, కారణాలు పిల్లలు బాగా చదువుకోవడం కావచ్చు, కానీ ఈ యొక్క వృత్తి మీద ఆదరణ దొరకకపోవడం వల్ల కావచ్చు, కానీ ఏదైనా కూడా చివరికి అయ్యగారులు కూడా యూపీ నుంచి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ మనం ఆలోచించాలి. అందుకే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ దేశంలో చరిత్రను తిరగరాశాం. నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను, ఉపన్యాసం అంతకంటే చెప్పట్లేదు. గతంలో ఏ ప్రభుత్వాలైనా కూడా దేవాలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకునేటి, కానీ దాన్ని తిరగరాసింది కేసీఆర్ గారు. ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే మీరు గమనిస్తే పాపం దేవాలయాల్లో ఉండే అర్చకులకు 3 నెలలకు 4 నెలలకు జీతాలు వచ్చేది. పండగ జరిగితేనో లేదా ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ దసరా సమయంలోనో సీతారాముల కళ్యాణం జరిగిన సమయంలోనో లేదా ఇతర మన శివరాత్రి సందర్భంగా ప్రజలు భక్తులు వచ్చినప్పుడు అప్పుడు ఆ హుండీలో డబ్బులు పడితే ఆ డబ్బులను 3 నెలలు 4 నెలలు జీతాలు తీసుకునేవాళ్ళు. అంటే దేవాలయ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ట్రెజరీ నుంచి జీతాలు వచ్చేవి కావు. చిన్న చిన్న దేవాలయాల్లోనైతే పాపం 6 నెలలు 5 నెలలు డబ్బులు రాకపోవు. కానీ వీళ్ళు ఉద్యోగులే, వీళ్ళు బాగుంటేనే దేవుడికి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, వీళ్ళు సంతోషంగా ఉండాలి, కానీ వీళ్ళు అర్ధాకలితో ఉంటే ఆ దేవుడి నైవేద్యం సరిగా జరగదు, పూజా కార్యక్రమాలు జరగవు అని చెప్పి కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా దేవాలయ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల వలె 010 నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ప్రతి నెల మొదటి తేదీన డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అంతేకాదు అనేక దేవాలయాల పునరుద్ధరణ. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత అద్భుతంగా ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారో మీ అందరికీ తెలియంది కాదు. ఇలా చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి. అయితే ప్రభుత్వంగా చేసే కార్యక్రమాలు వేరు. ఈరోజు మా సోదరీమణి యమునా పాఠక్ గారు వారి బృందం ఒక స్వచ్ఛందంగా ప్రజల భాగస్వామ్యంతో మిత్రుల భాగస్వామ్యంతో ఒక సంఘంగా ఈ దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడానికి చాలా సంతోషం. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను నా నియోజకవర్గంలో కూడా అనేక దేవాలయాల పునరుద్ధరణలో నేను భాగస్వామ్యం వహించాను. అయితే నేను ప్రతి సందర్భంలో వాళ్ళకి చెప్పేది ఒకటే,
దేవాలయాన్ని పునరుద్ధరించడం ఎంత ముఖ్యమో, కట్టడం ఎంత ముఖ్యమో, ప్రతిరోజు కూడా ఆ దేవుడికి మనం పూజా కార్యక్రమాలు నిర్వహించాలి, అక్కడ దీపం పెట్టాలి, అక్కడ నైవేద్యం పెట్టాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో పిల్లలు వృత్తిలో రావడం లేదు. దేవాలయాలు ఊర్లలో చాలా వస్తున్నాయి. ఒక్కొక్క ఊర్లో కులానికి ఒక దేవాలయం కావచ్చు, లేదా జనరల్గా మనం కట్టే శివాలయము, సీతారాముల ఆలయము, హనుమంతుడి ఆలయము, ఇలా అనేక ఆలయాలు కడుతున్నాం. ఆ కట్టడంతో పాటు అక్కడ కార్యక్రమాలు జరగాలి. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గుళ్ళో కూడా ధూపదీప నైవేద్యం జరగాలని ప్రతి నెల 10,000 రూపాయలు దేవాలయాలను గుర్తించి, ఎక్కడైతే ఆదరణ లేదో, ఎక్కడైతే ఆదాయం లేదో ప్రభుత్వమే నెలకు 10,000 రూపాయలు అక్కడ ఇచ్చి అక్కడ ధూపం నైవేద్యం కార్యక్రమాన్ని జరిపించాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేశాం. కానీ ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఇవాళ దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని, హిందూ ధర్మాన్ని ఇవాళ మనం పెంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏ చట్టాలు, ఏ కోర్టులు, ఏ పోలీసులు చేయలేని పని ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఆ భగవంతుడి మీద ఉండేటువంటి నమ్మకము ఈ సమాజాన్ని సత్మార్గంలో నడపగలుగుతుంది. చట్టాలుంటే చట్టాలను ఎలా ఉల్లంఘించాలో వాడు మార్గాలు వెతుకుతాడు. న్యాయస్థానాల్లో ఎలా తీర్పు పొందడానికి ఒక అడ్వకేట్ని కాకపోతే అంతకంటే బెస్ట్ అడ్వకేట్ని పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడి దగ్గర మాత్రం చిన్నవాడైనా, పెద్దవాడైనా, పేదవాడైనా, ధనికుడైనా ఎంతో శ్రద్ధతో దేవుడి ముందు తల వంచి ఒక విశ్వాసంతో వారు ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విశ్వాసం నిలబడ్డా కొద్దీ ఇంకా భక్తి పెరుగుతూ ఉంది. ఈ తరం పిల్లలకు కూడా మనం అది నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ విదేశాల్లో ఉన్న మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన పండగలను, దేవుడి పట్ల విశ్వాసాన్ని ఇవాళ భారతీయులందరూ కూడా ప్రపంచ దేశాల్లో చాటుతూ ఉన్నారు. అమెరికా పోయినా, గల్ఫ్ కంట్రీస్ పోతే కూడా అద్భుతమైన దేవాలయాలు కట్టారు అక్కడ. మన దగ్గర ఎట్లయితే దేవాలయాలు మనం నిర్మిస్తున్నామో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, భారతీయులు ఎక్కడి పోయినా కూడా అద్భుతమైన దేవాలయాలు కడుతుంటారు. నేను ఎక్కడ విదేశాల్లో వెళ్ళినా కూడా అక్కడ ఎంతో మంచి దేవాలయాలు, అక్కడ పూజా కార్యక్రమాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం కొనసాగించాలి. ఇది సమాజం ఒక సత్మార్గంలో నడవాలంటే, సమాజం రేపు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మనలో కూడా, మన దేశంలో కూడా విదేశీ సంస్కృతి వచ్చి రకరకాల మనకు నచ్చినటువంటి విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడా మనం దూరం చేయాలి, మన సంస్కృతి కాపాడాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి. మన కుటుంబ సాంప్రదాయాలు, బంధుమిత్రుల విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత, సంఘం పట్ల ఒక రకమైనటువంటి బాధ్యతను మనం ప్రజల్లో పెంపొందించాలంటే అది హిందూ ధర్మ పరిరక్షణలో ఉంటుంది, దేవాలయాల పునరుద్ధరణలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. సో అందువల్ల ఈ దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం ఒక వ్యక్తిగా, ఒక ప్రభుత్వంగా కాకుండా ఇది అందరి బాధ్యత. ఈరోజు మన మిత్రులు చాలా మంచి కార్యక్రమం చేశారు. అందుకే నాకు కూడా సంతోషం అనిపించింది. చాలా కష్టం. ఒక్కొక్క దేవాలయం 100 ఏళ్ల చరిత్ర, 400 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాలు అవి కూలిపోతూ ఉంటే కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ వాటిని నిలబెట్టాలి, వాటిని పునరుద్ధరించాలి, వాటిని భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. మనం కొత్త దేవాలయం కట్టడం కంటే కూడా ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరిస్తే 100 నూతన ఆలయాలు కట్టిన దానికి సమానము అని చెప్తూ ఉంటారు. 100 నూతన ఆలయాలు కడితే మీకు ఎంత భక్తి, ముక్తి దొరుకుతుందో ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరిస్తే అంత మీకు విముక్తి దొరుకుతుంది. అందువల్ల మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరం కూడా చేయూతను అందించాలి. ఈ టీంలో నాకు ఎక్కువ పేర్లు తెలవవు, కానీ ఎవరెవరైతే భాగస్వామ్యం అయ్యారో ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా ఎవరెవరైతే ఇందులో భాగస్వామ్యమై ఈ దేవాలయాలను పునరుద్ధరించారో వారందరికీ నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉద్యమం కొనసాగాలి. ఇదొక పవిత్రమైనటువంటి ఉద్యమం. దీన్ని ఇంకా బాగా అందరూ ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇవాళ ఈ సమాజం ఈ మాత్రమైన ఇంత బాగుంది అంటే తప్పకుండా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం ఇది ఇంకా బలోపేతమై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమం
ఇది హైదరాబాద్కే కాదు అన్ని జిల్లాల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీయో ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ఇది కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరము కలిసి ఈ జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించుకుందాం. ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కూడా ధన్యవాదాలు.